తెలంగాణ డెవలప్మెంట్స్ లో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. పీఎం నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో 9,400 కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ కు శంకుస్థాపన చేశారు. ఇందులో 5,500 కోట్లు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేటాయించారు. కాజీపేట నుండి విజయవాడ వరకు మల్టీ ట్రాకింగ్ పూర్తి కావడంతో కనెక్టివిటీ మరింత బలంగా మారనుంది. వరంగల్లో దేశంలోని ఫస్ట్ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ లాంచ్ అయింది. వేలాది మంది మహిళలకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది. సంగారెడ్డి జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, మల్కాపూర్ లో ఇండియన్ ఆయిల్ గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్ ఇండస్ట్రీస్ కి లాజిస్టిక్స్ కి పెద్ద బూస్ట్ ఇస్తాయి. మహబూబ్ నగర్ నుండి గూడబెల్లూరు వరకు నేషనల్ హైవే NH 167 4 లేన్ పని కూడా మొదలవుతుంది. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ లో ఇది కీ లింక్. 2014కి ముందు రైల్వే బడ్జెట్ కేవలం 1000 కోట్లు మాత్రమే. ఇప్పుడు అది 5,500 కోట్లకు పెరిగింది. కరెంట్లీ 50,000 కోట్ల రైల్వే ప్రాజెక్ట్స్ తెలంగాణలో నడుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గుజరాత్ కు ఇచ్చినట్టే తెలంగాణకు కూడా సేమ్ లెవెల్లో సెంట్రల్ సపోర్ట్ ఇవ్వాలని అడిగారు. దానికి మోడీ గారు స్పందిస్తూ తెలంగాణ కేంద్రంతో కోఆర్డినేట్ చేసుకుంటే డెవలప్మెంట్స్ మరింత వేగంగా జరుగుతాయని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్ కూడా క్లియర్ గా ఉంది. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకనామీగా తెలంగాణను తీర్చిదిద్దాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరిన్ని ప్రాజెక్ట్స్ మూసీ రివర్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో ఎక్స్పాన్షన్, 12 లేన్ హైదరాబాద్ మచిలీపట్నం హైవే ఇవన్నీ పైప్ లైన్ లో ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి దిశగా స్థిరంగా అడుగులు వేస్తుంది. మీకు ఈ డెవలప్మెంట్స్ గురించి ఏమనిపిస్తుంది? తెలంగాణ సరైన దిశలో వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ లో మీ ఒపీనియన్ ని చెప్పండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఫాలో చేయండి మన ఫ్లిక్స్ అని.